మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. సో డాన్సర్స్ అసోసియేషన్ లో బయటపడ్డ లుకలకుల గురించి ఫెడరేషన్ చర్చించబోతోంది. దీనికి సంబంధించి వాళ్ళొక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారైతే దీంట్లో ఫెడరేషన్ కి ఏంటి సంబంధం అని సుమలత ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ, సుమలత వ్యాఖ్యలు ఫెడరేషన్ చెవిన పడ్డాయా? ఫెడరేషన్ దీని గురించి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? అంటే ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఒక్కొక్కళ్ళు విడివిడిగా డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ చిరంజీవులతో చర్చిస్తూ ఉన్నారు. అయితే డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత వాళ్ళతో చర్చించిన పిదప బయటికి వచ్చి స్పందిస్తూ ఫెడరేషన్కి ఏం సంబంధం, ఫెడరేషన్కి అసలు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగాలని మా బైలాలో లేదు, తప్పు చేసిన వ్యక్తులతో కలిసి మమ్మల్ని పనిచేయమంటున్నారు, మేము అలా పనిచేయడానికి సిద్ధంగా లేరంటూ ఫెడరేషన్ వాళ్ళకి అలానే చెప్పాను. నేను మా టోన్ ఇదే అనే విధంగా ఇప్పుడు స్పందించింది విధానం మనం చూసాం. అయితే ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు మాత్రం ఒక్కొక్క సభ్యులతో విడివిడిగా మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు అరగంటకు పైగా సుమలతతో మాట్లాడిన పిదప మరి ఇంకొక సభ్యుని పిలిచారు లోపలికి. ఇంకా చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అంటే బయటికి వచ్చిన సుమలత మాత్రం చాలా ధిక్కారం ధోరణితో మాట్లాడటం మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాము. అయితే చూడాలి, ఈ ముగ్గురు సభ్యులతోటి విడివిడిగా చర్చించిన పిదప ముగ్గురు సభ్యుల్ని కలిపి కౌన్సిల్ సభ్యులు మాట్లాడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నిజంగా ఈ అసోసియేషన్ ఫెడరేషన్కి సహకరిస్తుందా, ఫెడరేషన్ అనుగుణంగా ఈ డాన్సర్స్ అసోసియేషన్ పనిచేస్తుందా, లేదంటే వాళ్ళ మా ధోరణి మాదే అనే విధంగా వ్యవహరిస్తుందా, దానికి ఈ ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేవి మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అయితే కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు డాన్సర్స్ అసోసియేషన్లో సస్పెండ్ చేసిన ట్రెజరర్, సెక్రటరీ శ్రీనివాసులతో కలిపి ఇంకా చూడాలి ఈ సమావేశం ఎంతసేపు కొనసాగుతుందో. సమావేశం కొనసాగిన అనంతరం ఫెడరేషన్ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారనేది చాలా కీలకాంశంగా మారబోతుంది. ఈ నిర్ణయం, ఫెడరేషన్ నిర్ణయం పట్ల చిత్రంగ ప్రముఖులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సందర్భం ఇది. ఒక అసోసియేషన్ ఫెడరేషన్ని కాదనే ధిక్కారణ ధోరణి ఇంతవరకు లేదని ఇక్కడ హాజరైన కొంతమంది సభ్యులు చెప్తూ ఉన్నారు. చూడాలి ఈ సమస్య ఇంతటితో ఆగుతుందా, ఇంకా ముందుకు వెళ్తుందా అనేది మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నది. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.